హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఇది నేనంతా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను క్లాత్ మీద. అలాగే దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు చూడండి, వెల్లుల్లిపాయ, అలాగే మెంతులు, ఆవాలు, నువ్వుపప్పు. ఇవన్నిటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇది మీకు పూర్తిగా ఈ షార్ట్లో రాకపోతే నేను ఫుల్ వీడియో పెడతాను, అందులో కూడా చూడండి. ఇది నిల్వ ఉంటుందండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి. ఇదంతా ప్రాసెస్ అంతా మీరు చూడండి, గమనించండి, ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మెంతులు ఆవాలు వేసాను. ఇవి కొంచెం వేగాక మనం ఇది కూడా వేసేసుకుందాం. ఏంటది, ఇవి సగం వేగాయి కదండి, ఇందులో మనం నువ్వుపప్పు కూడా వేసేసుకుందాం. నువ్వుపప్పు వేస్తే పాడవదా అది ఇది అంటారు, అలాగే ఏమీ అవదండి. సంవత్సరం పాటు ఇది కమ్మగా ఉండడం కోసం నువ్వుపప్పు వేసుకుంటాము. ఇది చక్కగా ఉంటుంది, అలా చేసుకోండి. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను, అందులో ఎండుమిరపకాయలు